హలో అండి, నమస్తే. ఇప్పుడు చేయబోయే పర్టికులర్ టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడే ఒకటి రెండు అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్, పాలన దక్షత, విజనరీ, ఇలాంటి మాటలు క్వైట్ కామన్గా వినిపిస్తూ ఉంటాయి. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నారు అఫీషియల్స్లో. ఇష్యూ ఏంటిదంటే హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఎస్టాబ్లిష్ చేసేదానికి సాధ్యాసాధ్యాల గురించి డిస్కస్ చేద్దామనేసి. సో ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 to 24 మధ్యలో జగన్ రెడ్డి కేమ్ అవుట్ విత్ ఏ ప్రపోజల్ కాల్డ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి విశాఖపట్నం అనేసి, అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అన్నారు. తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుని పెడతామన్నారు. సో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ కర్నూలు అంశాన్ని నేను ఎందుకు చెప్పబోతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్లో భాగంగా కర్నూలులో హైకోర్టుని పెడతామన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఆల్మోస్ట్ వెరీ క్లోజ్గా నేను చంద్రబాబు నాయుడు గారు హై లెవెల్ అఫీషియల్స్ మీటింగ్ పెట్టుకుని సాధ్యాసాధ్యాలు చెక్ చేస్తున్నారు. హైకోర్టులో మనం కర్నూలు బెంచ్ని హైకోర్టులో పెట్టచ్చా లేదు, హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టచ్చా లేదా అనేసి. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చాలా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారు అదే దారిలో పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పాలి. అప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి మూవ్ని ఎక్స్పోజ్ చేసి, జగన్ ఇలా చేస్తావా, జగన్ అలా చేస్తావా, నీకు పాలన అంటే ఏంటో తెలియదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నావు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు హైకోర్టు పెట్టట్లేదు కానీ క్లోజ్ టు దాట్ ఆల్మోస్ట్ బెంచ్ పెడుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ఫుడ్ స్టెప్లోనే మీరు పరిపాలన చేస్తున్నారంట. అంటే అలా చేస్తున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచి అనుకోవాలా, చెడు అనుకోవాలా? దీనికి ఆన్సర్ మీ దగ్గర ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? అండ్ ద సెకండ్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నుంచి ఇంకొక బెస్ట్ థింగ్ వీళ్ళు యాజిటీస్గా కాపీ కొట్టి ఫాలో, దానికంటే ఇంకొక స్థాయిని ఇంకొక స్థాయిలో చేస్తున్నారు. అదేంటిది అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. 2019కి ముందు వరకు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు పెన్షన్లు తీసుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బ్రేక్ డౌన్ చేసేసి ఒక పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ వాలంటీర్ అనే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసి డోర్ డెలివరీ ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఫర్ ద విడోస్ యాజ్ వెల్ యాజ్ డిజేబుల్డ్ పర్సన్స్, తర్వాత సీనియర్ సిటిజన్స్కి డోర్ డెలివరీలోనే, అది కూడా ఎర్లీ మార్నింగ్ వెరీ బిగినింగ్ ఫస్ట్ అవర్స్లోనే డోర్ డెలివరీ ఆఫ్ పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయించడం మొదలెట్టారు త్రూ వాలంటీర్ మెకానిజం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వాలంటీర్లకి ఎక్కువ శాలరీ ఇచ్చి మరి వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నాను అంటే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతానికైతే కంటిన్యూ చేయట్లా, అది కొంచెం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తూ ఉంది? అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లతో పంచిచ్చారు. అది టు బి హానెస్ట్ డీబీటీలో అది కూడా 0% లీకేజ్, ఎక్కడ కరప్షన్, వాలంటీర్ల వల్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కరప్షన్ జరిగిందనేది రాష్ట్రంలో ఒక చిన్నపాటి వార్త రాలేదు ఎక్కడ. అంత నీట్గా, అంత క్లియర్గా, అంత ట్రాన్స్పరెంట్గా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ డన్ బై ది వాలంటీర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద పాస్ట్ 5 years, 2019 నుంచి 2024 వరకు. ఈ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మార్క్ ఆఫ్ పరిపాలన ఎంత బలంగా ఉందంటే, కూటమి ప్రభుత్వం నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, డోర్ డెలివరీ చేయించగలిగే స్థాయి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ నుంచి వీళ్ళు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఆల్మోస్ట్ క్లోజ్ 14 years ఇంతకుముందు చేశారు. 14 years 13 years 9 months, అందరు 15 years అంటే అది కాదు, 13 years 9 months ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 years tenure మీ చేతిలో ఉంది. మీరు తీసుకొచ్చిన ఒక్క పబ్లిక్ పాలసీ చెప్పండి, దాన్ని చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకొని ఈ రోజుకి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ సక్సెసర్స్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారనే దానికి ఒక్క పాలసీ ఏమైనా ఉందా అండి? మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చాలా అద్భుతంగా ముందుకెళ్ళింది అనేది ఒక్కటి లేదు కదా. సో మీకంటే వయసులో చిన్నవాడైనా, మీకంటే
పాలనా అనుభవం చాలా తక్కువ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ని మీరు ఫాలో అవుతున్నారే తప్ప, మీరు తీసుకొచ్చిన ఒక్క నోబెల్ పాలసీ చెప్పండి దాన్ని మీ సక్సెసర్స్, మీ తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్స్ ఫాలో అయినట్టు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి చంద్రబాబు గారు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏది పాలసీలను అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు మీరు ఆయన్ని పరిపాలన దక్షత లేదు, అనుభవం లేక రాష్ట్రాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళింది రివర్స్ డైరెక్షన్ అయితే, ఈరోజు మీరు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలంటున్నారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు హైకోర్టు బెంచ్ అంటే నథింగ్ బట్ ఆ వేలో మీరు వెళ్తున్నారు అంటే మీరే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా ఉంటుందా? పెన్షన్ని డోర్ డెలివరీ డిస్ట్రిబ్యూషన్ మీ సాక్షాత్తు మీ దగ్గర నుంచి, మీ మంత్రుల దగ్గర నుంచి, మీ కూటమి ఎమ్మెల్యేలు అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రివార్డింగ్కి ఏమైనా ఉంటుందా? బెటర్ పరిపాలన చేశారనే దానికి. సో మీరు రాజకీయాల్లో ఎలా చేసినా ఏం చేసినా మంచిని మంచి అని ఒప్పుకునే దుర్బుద్ధి మీలో ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు. మీ పాలిటిక్స్లో ఉన్న అత్యంత దయనీయమైన థింగ్ ఏంటంటే, మీ ముందు ప్రభుత్వాలు ఏమన్నా మంచి చేస్తే ఇది మంచి అని చెప్పి క్రెడిట్ ఇచ్చేదానికి మీరు సాహసించరు. ఎందుకంటే వేరే వాళ్ళ క్రెడిట్ని గుంజుకొని మీరు బతుకుతారు, వేరే వాళ్ళ క్రెడిట్ని మీరు అప్పనంగా లాగేసుకుంటారు. కానీ వేరే వాళ్ళు మంచి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా మీరు ఇచ్చేదానికి మీ మనసు ఒప్పుకోదంటే మీరు ఏ పార్టీ పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.